హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు అయితే నేను మీషో జ్యువెలరీ అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది చూడండి, కెంపు స్టోన్స్తో గ్రీన్ అండ్ పింక్ స్టోన్తో ఉంది. ఇలా మ్యాంగో హారం అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఈ నెక్ సెట్ అయితే చూడండి, లాకెట్ అనేది కూడా చాలా బాగా వచ్చింది. మొత్తం మ్యాంగో డిజైన్తో ఇలా అనేది వచ్చింది. మొత్తం నెక్ సెట్ అనేది కింద ఇలా గోల్డ్ బాల్స్ అనేది ఇచ్చారు చూడండి. మిడిల్లో కూడా ఇలా మ్యాంగో డిజైన్ అనేది వచ్చి దీనికి లాకెట్ అనేది హ్యాంగ్ అయ్యి ఉంది. ఒకసారి దీని బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా ఉంది. నేను చెయ్యి రబ్ చేసి చూపిస్తున్నాను, ఎక్కడ తట్టడం కానీ అలా ఏం లేదు. చాలా నీట్గా ఉంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంది లుక్ అయితే. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. దీని ఇయర్ రింగ్స్ అనేది చూడండి ఇలా వచ్చాయి, చాలా పెద్దగా వచ్చాయి. బుట్టలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ మ్యాంగోస్ అనేది సైడ్కి ఇలా వచ్చాయి. నెక్ సెట్లో మిడిల్లో ఎలా ఉందో అలా వచ్చింది చూడండి. ఈ పై డిజైన్ అనేది కింద బుట్ట అనేది వచ్చింది. మొత్తం పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో కింద వైట్ ఇలా గోల్డ్ బాల్స్ అనేది యాడ్ అయ్యి ఉన్నాయి. చాలా బాగుంది నెక్ సెట్ అయితే. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇది ఎలా ఉంటుంది ఏంటి పెట్టుకుంటే అనేది నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ నెక్ సెట్ పెట్టుకుంటే అయితే ఇలా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయండి, వెయిట్ చాలా ఉన్నాయి. క్యారీ చేయగలుగుతారు అనుకుంటే ఇవి యూజ్ చేయండి, లేదనుకుంటే మీ దగ్గర వేరే బుట్ట ఏమన్నా ఉంటే అది యూజ్ చేసుకోండి. కానీ నెక్ సెట్ మాత్రం సూపర్ ఉందండి, అసలు మస్తు లుక్ అనిపిస్తుంది చూడండి. ఇంకా కొంచెం వైట్ శారీ అలా ఉన్న వాటికైతే చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఆరెంజ్ ఉంది కాబట్టి దీంట్లో మిక్స్ అయిపోయినట్లే అనిపిస్తుంది. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ సెట్ అనేది చూసేద్దాం. సెట్ అయితే వచ్చేసి ఇది చూడండి, లుక్ అయితే సూపర్ ఉంది, అసలు చాలా బాగా వచ్చింది. మ్యాట్ ఫినిష్ లాగా అట్లా ఏం లేదు. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది చూడండి. మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను. మొత్తం పింక్ స్టోన్తో ఇలా ఓవెల్ షేప్లో ఉంది. కింద మాత్రం ఫ్లవర్ లాగా వచ్చేసి లాకెట్ వచ్చింది చూడండి. ఈ సైడ్కి గోల్డ్ బాల్స్ అనేది హ్యాంగ్ అయ్యి ఉన్నాయి చూడండి. నెక్స్ట్ సెట్ అయితే ఇలా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది కదండి ఈ సెట్ కూడా. దీని ఇయర్ రింగ్స్ అనేది చూసేద్దాం చూడండి. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి ఇలా వచ్చాయి, చాలా పెద్దగా వచ్చాయి. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ నెక్ సెట్లో లాకెట్ ఎలా ఉందో అలా వచ్చింది. కింద గోల్డ్ బాల్స్ అనేది హ్యాంగింగ్ అయ్యి ఇలా వచ్చింది చూడండి, చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి 250 220 అలా పడింది. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ఒకసారి పెట్టుకొని చూస్తాను. దీని బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది చూపించలేదు కదండి, ఇదిగోండి. దీని బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది చూడండి, చాలా నీట్గా వచ్చింది. ఎక్కడ తట్టడం కానీ అలా ఏం లేదు, చాలా బాగుంది. పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంది కదండి, చాలా బాగా అనిపిస్తుంది లుక్ అయితే. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. ఈ జ్యువెలరీ అనేది చాలా బాగుంది, కంపల్సరీ ట్రై చేసి అయితే చూడండి, మీకు నచ్చుతుంది కూడా తీసుకున్న తర్వాత. ఓకే అండి, నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది చూడండి. ఈ సెట్ కూడా చాలా బాగుంది. ఒకసారి నేను దగ్గర నుంచి అనేది చూపిస్తాను చూడండి. ఈ సెట్ అనేది ఇలా చూడండి, మొత్తం ఇలా వినాయకుడు అనేది వచ్చి పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్స్తో ఇలా వచ్చింది. వైట్ పాల్ అనేది హ్యాంగ్ అయ్యి ఉంది. ఈ పింక్ స్టోన్ వచ్చిన దాని కింద చిన్న కాసు అనేది వచ్చి దానిలో డిజైన్ అనేది వచ్చింది, చాలా బాగుంది. ఈ నెక్ సెట్ అనేది ఇయర్ రింగ్ అయితే చూడండి ఇలా వచ్చింది. వినాయకుడి షేప్ అనేది వచ్చి తొండం షేప్ అనేది వచ్చి పైన చిన్న గ్రీన్ స్టోన్ అనేది యాడ్ అయ్యి ఉంది.
చాలా బాగుంది ఈ నెక్ సెట్ కూడా. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. దీని కాస్ట్ అయితే 179 200 అలా పడింది. ఈ సెట్ వచ్చేసి ఈ 2 కలిపి 250 అలా పడింది. చాలా బాగున్నాయి 2 సెట్స్ అనేది. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే అండి, నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇది చూడండి, రోజ్ గోల్డ్ జ్యువెలరీ. మీకు అర్థమవుతుంది కదా, రోజ్ గోల్డ్ జ్యువెలరీ అనేది ఏదైతే మొత్తం ఇలా లీవ్ డిజైన్లో వచ్చింది చూడండి. నెక్ సెట్ అనేది చాలా బాగుంది. ఈ నెక్ సెట్ కూడా మొత్తం ఇలా వైట్ స్టోన్ అనేది వచ్చింది చుట్టూ లీవ్ డిజైన్లో. పైన ఇలా ప్లెయిన్ లీవ్ డిజైన్ అనేది ఇచ్చారు చూడండి. ఒకసారి నేను దీని బ్యాక్ ఫినిషింగ్ అనేది కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది. క్లాత్కి తట్టడం అలా ఏం లేదు చూడండి. చాలా బాగా అనిపిస్తుంది. 2 వచ్చేసి 220 అండి. ఇవి 2 సెట్స్ కలిపి. ఒకసారి దీని ఇయర్ రింగ్స్ అనేది చూపిస్తాను చూడండి. ఓకే అండి, దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి ఇలా వచ్చాయి. మొత్తం లీఫ్ డిజైన్లో పెద్ద ఫ్లవర్ లాగా వచ్చి ఇలా హ్యాంగ్ అయ్యి ఉంది. చాలా బాగుంది ఈ సెట్ అనేది. పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను చూడండి. చూడండి ఈ నెక్ సెట్ పెట్టుకుంటే ఇలా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా డ్రెస్సెస్ మీదకి అయితే సూపర్ అనిపిస్తుంది అండి. కిడ్స్కి ఏదైనా ఫ్రాక్స్ మీదకి, లంగా జాకెట్ మీదకి అలా అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. ఇయర్ రింగ్స్ అనేది మాత్రం కొంచెం పెద్దగా వచ్చాయి. ఇది ఒక్కటే అవాయిడ్ చేస్తే ఈ నెక్ సెట్ అయితే చాలా బాగుంది. చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది కదా. కంపల్సరీ మీకు నచ్చితే అయితే పర్చేజ్ చేసుకోండి. నేను దీని కోడ్ అనేది పక్కన యాడ్ చేస్తాను. జ్యువెలరీ వచ్చేసి చూడండి ఇది ఈ 2 సెట్ కలిపి 220 అని చెప్పాను కదా, అందులో 2వ సెట్ ఇది కూడా రోజ్ గోల్డ్లోనే ఉంది. చూడండి ఇలా డిజైన్ వచ్చింది, క్రీపర్ లాగా వచ్చి డిజైన్ మిడిల్లో వైట్ స్టోన్ అనేది ఉంది. ఇక్కడ చిన్న చిన్న వైట్ స్టోన్స్ అనేది వచ్చింది చూడండి. మిగతా అంతా ప్లెయిన్ అనేది వచ్చింది. నెక్ సెట్ మొత్తం ఇలాగా ఉంది. దీనికి చైన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు చూడండి అడ్జస్ట్మెంట్ కోసం. దీని బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. లుక్ అయితే చాలా బాగుంది. కిడ్స్కి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. ఒకసారి దీని ఇయర్ రింగ్స్ అనేది చూసేద్దాం. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి చూడండి నెక్ సెట్లో ఉన్న విధంగానే సింగిల్ పైన వైట్ స్టోన్ అనేది వచ్చి కింద క్రీపర్లా వచ్చి దీనికి చిన్న వైట్ స్టోన్ అనేది వచ్చింది. ఈ నెక్ సెట్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి పెట్టుకొని అయితే చూపిస్తాను చూడండి. ఈ జ్యువెలరీ పెట్టుకుంటే ఇలా అనేది ఉంది. ఇది కిడ్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. మనకంటే కూడా మనకైతేనేమో జస్ట్ డ్రెస్సెస్ మీదకి అలా అయితే బాగుంటుంది. శారీ మీదకి అయితే ఇలా చిన్నగా అయిపోయింది చూడండి. కిడ్స్కి అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. చాలా బాగా అనిపిస్తుంది డిజైన్ అయితే. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి. ఓకే అండి, ఇది ఇవాళ వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ జ్యువెలరీ అనేది మీకు బాగా నచ్చిందని కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.